గుంపు మేస్త్రి నవ్వత్తందానొల్లా. ఇంతకు మన రాష్ట్రంలోనే పెద్ద గుంపు మేస్త్రి ఎవలు 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 ఇంకెవలు? మన రేవంత్ సారు. గుంపు మేస్త్రీలకే బ్రాండ్ అంబాసిడర్ మన రేవంత్ అన్న. ఏందొల్లా గట్ల చూస్తురు? పుసుక్కున గంత మాట అన్నదేంది అని పరిశాన్ అవుతురా? ఆయన నేను పెద్ద గుంపు మేస్త్రిని అని చెప్పుకున్నదే మన రేవంత్ సారాయే. మరి సారు వారే గర్వంగా చెప్పుకున్నందుకు నేను కూడా సగర్వంగా సార్ను ఒక్కసారన్నా అట్లా పిలవాలనా అద్దా? లేకుంటే సార్ ఫీల్ కాడా? చూసినవా నా పేరు మర్చిపోతురు, కమస్కం గుంపు మేస్త్రన్న పిలుస్తలేరు అని నారాజు అయితే ఎట్లా? అందుకే అట్లా యాదికి తెచ్చిన. ఇంతకు ఈ గుంపు మేస్త్రి ముచ్చటేందయ్యా అంటే, ఏ మాట కామాటేనోల్లా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు నేను గుంపు మేస్త్రిని, నేను అందరినీ నడిపిస్తా, పనులు చేయిస్తా అని చెప్పుకుంటాడు కదా. సార్ను ఇప్పటికే ముఖ్యమంత్రి లెక్క ఎవ్వరు చూస్తలేనని పేరు పోయింది. ఇక ఇప్పుడు గుంపు మేస్త్రి సీటు నుంచి కూడా దిగిపోతుండా ఏంది అనిపిస్తుందోలా. ఎందుకంటే రేవంత్ సార్ను ఏమని అడిగితే చాలు, నాకు ఎక్కువ ఏం తెలియదని కడుమూల మీద నూపుతుంటాడు. మొన్న శ్రీశైలం సొరంగం కాడికి పోయినప్పుడు విలేకరులు ఏదో ప్రశ్న ఎత్తే సార్ ఏమన్నాడంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకంటే ఎక్స్పర్ట్, నేను వచ్చుంటే కూడా ఈ స్థాయిలో ఇన్ని ఏజెన్సీలను నేను పూల్ చేయలేకపోతుంటే, ఇన్ని ఏజెన్సీలను పిలవాలన్న ఆలోచన కూడా నాకు రాకపోతుండే. ఇన్నారా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్తాడు అంటుండు. అంతకు ముందేమో ఇంకా దేని గురించి అడిగితే బట్టన్న పేరు చెప్తుండు. మా ప్రభుత్వం పడిపోయిన తర్వాతనే అంటే రేవంత్ రెడ్డి గానే పూర్తిగా లొంగిపోతున్నారు. సింగరేణి గనులు కేటాయించే ప్రమాదం ఉంది. సింగరేణి కూడా ప్రైవేటీకరణ కాబోతున్నారు. వీటన్నిటి విషయంలో మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు స్పందించబోతున్నారు. వారు మాట్లాడతారు. ఈ విషయాలన్నిటి మీద రేపటి నుంచి స్పందిస్తాయి. ఈరోజు నేను రైతుల కోసమే ప్రస్తావించదలుచుకున్న, రైతులకు సంబంధించిన నిర్ణయాలతోనే ఏకాగ్రతతో పనిచేయాలన్న ఆలోచన ఉన్నా. దానికంటే ముందేమో కోమటిరెడ్డి సార్కి అంతా తెలుసు అనబట్టిండు. అసలు నాకు తెలియక అడుగుతా, ఏది అడిగినా వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు, వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు అంటాడేందోలా. అంటే గుంపు మేస్త్రి అవతారం సాధించిండా ఏంది? గిట్లనే అనుకుంటారు. అవు రేవంత్ సారు, ఇప్పుడు నిన్ను అందరు ఎట్లా చూస్తురు సారు? మీ తండ్లాటేంది సారు? రేవంత్ రెడ్డిని విలన్ చేస్తుంది. వద్దనేటోడు ఎట్లా వద్దన్నాడు వాడు విలనే. కావాలన్న వాళ్ళకి మీకోసం పనిచేస్తే మీరు కూడా విలన్ గా చూసినాక ఇంకా 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 ఇక ఇక ఇది ఎట్లా ముందర పడుతుంది మీరు చెప్పురు నాకు. విలన్ పనులు చేస్తే విలన్ లెక్క చూస్తారు కానీ ఉత్తపచ్చగా ఎందుకు చూస్తారు సారు? అనుకునేటోళ్ళు అనుకోనే సారు, మనసులో పెట్టుకొని బెంగటిల్ల కూర దయచేసి. అవుగాని సీఎం అయిన కాడికెళ్ళి ప్రతి ఒక్కరు మీ పేరు మర్చిపోతుర్రు, రైతులు మీ మీద గరమవుతుర్రు. మరి అట్లా అయినప్పుడు మీకేమనిపిస్తుంది సారు? రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు యాజ్ ఇండివిజువల్, కానీ రేవంత్ రెడ్డి ఈజ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. ఆ వ్యక్తితో నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా. ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత ఉండదా? ఇన్నారులా సారు చెప్పుకుంటుండు, నేను ముఖ్యమంత్రిని, నాదొక హోదా, గౌరవం ఇయ్యుర్రి అని. జరా గౌరవం అంటే ఇయ్యుర్రి. సారు మరీ అడుగుతుండు. గట్లా అడిగినప్పుడు అన్ని ఇవ్వకుంటే ఎట్లా? రేవంత్ సారు, మీరు ముఖ్యమంత్రి, నేను గౌరవం ఇస్తున్నా, ఓకేనా సార్? దిల్ ఖుషా సార్? గిట్లనే మతల బంప బుద్ధి అవుతుందట జనాలకు.